2019లో ఘన విజయం సాధించిన జగన్ 2024లో అనూహ్యంగా ఓడిపోయారు. కానీ ఆ ఓటమి తర్వాత కూడా సోషల్ మీడియాలో ఆయన పేరుతో వచ్చే స్పందన, ట్రెండ్లు, ఫాలోయింగ్ తగ్గలేదు. నిజంగా చూస్తే ఎన్నికల తర్వాత జగన్ మీద సోషల్ మీడియాలో మరింత రచ్చ మొదలైంది. అసలు ఓడిపోయిన నేతకు సోషల్ మీడియాలో ఇంత ఫాలోయింగ్ ఎందుకు వస్తోంది? ఈ ప్రశ్నకు స్పష్టమైన జవాబు కావాలి అంటే వీడియోను చివరిదాకా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్‌ది జగన్ యొక్క బ్రాండ్. జగన్ అనే పేరు ఒక రాజకీయ పార్టీ కంటే ముందు ప్రజలలో ఒక బ్రాండ్గా మారింది. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వలన ఏర్పడిన మద్దతు, అలాగే జగన్ స్వయంగా 2019 నుంచి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనుల వల్ల పెరిగిన ఇమేజ్, ఇవన్నీ కలిపి జగన్కు ఒక బలమైన గుర్తింపుగా మారింది. అంత తేలికగా ఒక్కసారి ఓడిపోవడం వల్ల అది చెరిగిపోవడం జరగదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ రెండవది డైరెక్ట్ బెనిఫిట్ పథకాల ప్రభావం. జగన్ ప్రభుత్వంలో అమలైన పథకాలు అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా, విద్యా దీవెన ఇవన్నీ డైరెక్ట్ గా ప్రజలకు లాభం చేకూర్చాయి. వీటి ప్రభావం వల్ల ప్రజల మెమొరీలో ఇంకా ఉంది. సోషల్ మీడియాలో ఈ స్కీమ్స్ వల్ల లాభపడిన వారు ఆ గుర్తింపుతో జగన్ కు మద్దతుగా పోస్టులు పెడుతూ ఉంటారు. ఎవరికైనా లాభం ఇచ్చిన వ్యక్తిని తక్షణమే మర్చిపోవడం చాలా కష్టం. ఫాలోయింగ్ అనే భావనలో ఇది కీలకంగా మారింది. అండ్ మూడవది పర్సనల్ కనెక్ట్ పెరిగింది. జగన్ పాలనలో ముఖ్యమైన అంశం పర్సనల్ కనెక్ట్. ఉదాహరణకు ఆయా జిల్లాల్లో ప్రజలు జరిపిన సభలు, షేక్ హ్యాండ్స్ తో ఆయన పలకరించే తీరు, సమస్యలు విన్న తీరు, వలసలు, రైతులు, మహిళలతో జరిగే మమకార సంభాషణలు ఇవన్నీ కూడా వీడియోల రూపంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ వ్యక్తిగత అనుబంధం సోషల్ మీడియాలో ఒక నిజమైన నిబద్ధతగా మారింది. అందుకే అభిమానులు ఓటమిని తట్టుకోలేక అదే వేదికపై జగన్ పేరును విస్తారంగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఇంకా ఫోర్త్ వన్, సోషల్ మీడియా ప్రెసెన్స్ ముందుగానే బలంగా ప్లాన్ చేశారు. జగన్ టీం మొదటి నుంచి సోషల్ మీడియా ప్రాధాన్యతను అర్థం చేసుకుంది. 2019 తర్వాత అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ పథకాలు, సమావేశాలు, సందేశాలు అన్నీ కూడా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ లో ప్రజలకు చేరవేశారు. ఓటమి తర్వాత కూడా ఈ స్ట్రక్చర్ లోపం లేకుండా కొనసాగుతోంది. అదే కారణంగా జగన్ గారి వీడియోలు, ఫోటోలు, ప్రసంగాల క్లిప్లు ఇంకా విస్తృతంగా ప్రజలకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఐదవది జగన్ మీద ట్రోల్స్ అండ్ అభిమానుల రియాక్షన్. ఓటమి తర్వాత జగన్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది. కానీ ప్రతి ట్రోల్ కు ఫాలోయర్స్ వెంటనే రిప్లై ఇవ్వటం, కౌంటర్ ఇవ్వటం మొదలు పెట్టారు. ఇలా ప్రతి ప్రచారానికి ధీటుగా ఫాలోయింగ్ ఉండటం వలన ఆయన మీద ఫాలోయింగ్ ఇంకా పెరిగింది. ఇక్కడ నిజంగా అభిమానులలో క్వాంటిటీ కంటే లాయల్టీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆరవది జగన్ ఓటమిని ఆయన అభిమానులు అంగీకరించలేకపోవటం. వాస్తవంగా జగన్ ఓటమిని కొంతమంది అంగీకరించలేకపోతున్నారు. సోషల్ మీడియాలో గత ప్రభుత్వం పథకాలు బాగానే ఉన్నాయి, మరి ఓటమి ఎందుకు అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రశ్నలే జగన్ కు మద్దతుగా మారుతున్నాయి. ఫాలోయింగ్ తగ్గకుండా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. ఇక ఏడవది నియమితంగా ప్రచారం కొనసాగుతూ ఉండటం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేనప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారం ఆగలేదు. ప్రతి కార్యకర్త పోస్టులు పెడుతున్నారు. బలమైన హ్యాష్ ట్యాగ్ క్యాంపెయిన్లు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ జగన్ మీద ఫాలోయింగ్ ను స్థిరంగా ఉంచేలా చేస్తున్నాయి. ఇక ఎనిమిదవది జగన్ మీద ఉన్న క్రేజ్ గుర్తింపు ప్రతిపక్ష నేతలకు కూడా తెలుసు. ఏదైనా ఇంటర్వ్యూలలో కానీ, సభలలోనైనా టీడీపీ నేతలు కానీ, బీజేపీ నేతలు కూడా జగన్ మీద ప్రజల్లో ఉన్న గుర్తింపు గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే అధికారం లేకపోయినా ఆయన ఒక ఫ్యాక్టర్ గా మిగిలిపోయారన్నమాట. ఇది సోషల్ మీడియాలో ఫాలోయింగ్ దృఢంగా ఉండడానికి ఒక ప్రధాన కారణం. ఇక తొమ్మిదవది రాజకీయ ప్రత్యర్థుల మార్గదర్శకంగా జగన్ స్టైల్ ఉండటం. జగన్ పాలనలో ఉన్న పద్ధతులు, అధికార తీరును ప్రజల మధ్యకు తీసుకెళ్లడం, నేరుగా స్పందించడం లాంటి అంశాలు ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు కూడా అనుసరిస్తూ ఉన్నాయి. అంటే జగన్ స్టైల్ మానేసిన ఆయన పాత్ర మాత్రం ఒక బెంచ్ మార్క్ లా మిగిలిపోయింది. దీనివల్ల ప్రజలలో ఆయనపై కన్సిస్టెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక 10వ పాయింట్, ప్రత్యర్థుల నాయకత్వ లోపం. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలపై ప్రజలకు నమ్మకం ఉన్నా కూడా నైతిక నాయకత్వంలో ఉన్న గ్యాప్ వల్ల జగన్ గారిని గుర్తు చేసుకోవడం సహజమైపోయింది. దీనివల్లే సోషల్ మీడియాలో జగన్ పేరు కొనసాగుతూ ఉంది. 11వది జగన్ పేరు పట్ల లాయల్టీ. పార్టీ కాకుండా వ్యక్తిత్వంలో ఎలా అంటే జగన్ పార్టీ ఓడిపోయింది, కానీ వైఎస్ఆర్ లాగానే జగన్ కు ఒక వర్గం ప్రజలు వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నారు. పార్టీలో మార్పులు వచ్చినా సో జగన్ ఫాలోయింగ్ మాత్రం మారదు అనే స్పష్టత ఉంది. ఇక సోషల్ మీడియా ట్రెండ్స్ అండ్ వ్యూవర్స్ డేటా. గూగుల్ ట్రెండ్స్, ట్విట్టర్, ఎక్స్ హ్యాష్ ట్యాగ్స్, యూట్యూబ్ సెర్చెస్ లాంటి డేటా చూస్తే జగన్ మీద వీడియోలు, పోస్టులు, అలాగే షార్ట్స్ కు వచ్చే వ్యూస్, ఎంగేజ్మెంట్ క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఇది రాజకీయంగా ఓ ప్రయోజనం కాకపోయినా కూడా ఫాలోయింగ్ మాత్రం స్పష్టంగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ జగన్ మీద విమర్శలు, అలాగే స్పందనగా మద్దతు. ఎప్పుడు జగన్ మీద ఆరోపణలు వచ్చినా వెంటనే సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో మద్దతుదారులు రియాక్ట్ అవుతారు.
నిజమేనా కాదా అనే దానికంటే ఆయనను తక్కువ చేయటం ప్రజల్లో కొంతమందికి నచ్చదు. దీనివల్లే జగన్ మీద మద్దతు నిలబడి ఉంటుంది. ఇక 14వది భవిష్యత్తులో రీ ఎంట్రీపై నమ్మకం. జగన్ మళ్ళీ రాజకీయంగా రాణిస్తారు అన్న నమ్మకం ఉంది. అభిమానులు అది ముందుగానే ఊహించి సోషల్ మీడియాలో ఆయనను కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఓటమి తర్వాత కూడా ఫాలోయింగ్ తగ్గకపోవడానికి ముఖ్యమైన కారణం. ఓటమి చెందిన ఫాలోయింగ్ తగ్గకపోవడం అనేది జగన్ వ్యక్తిత్వాన్ని, పాలనా విధానాలకు ప్రజలతో ఉన్న అనుబంధానికి నిదర్శనం. ఇది సాధారణ విషయం కాదు. రాజకీయంగా ఎదురుదాడుల మధ్య ఈ స్థాయిలో సోషల్ మీడియా స్టాండ్ ఉండటం అంటే ఆయన పట్ల ఓ వర్గానికి విశ్వాసం ఇంకా నిలిచి ఉంది అని అర్థం.